రంగా గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ నివాళులు అర్పిస్తూ ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఆరోగ్య దేవులాగా కోరుస్తున్నారు. తప్పకుండా రాను రోజుల్లో కూడా ఇవాళ ఏ ఐకమత్యంతో ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంతో ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ రాధారంగ మిత్రమండలి అలాగే యువసేన ఇతర సంస్థలతోటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పుడు ఎన్నో కార్మిక సంఘాలు పేదలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదల గుండెల్లో జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ఆ సమయంలో ఏ విధంగా అయితే పేదల గుండెల్లో ఉన్నారో ఈ రోజుకి కూడా ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన సమయంలో పుట్టని వాళ్ళు కూడా ఈరోజు మరి ఆయన్ని ఒక దైవంగా పూజిస్తూ ఉన్నారు అని అంటే ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నారో ఈరోజు ప్రజల్లో ఈ రోజుకి కూడా అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు అని అంటే ఏ విధంగా ఆయన యొక్క మరి స్మృతులు ప్రజల మధ్య ఉన్నాయో. కొంతమంది స్వార్థం కోసం ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతున్న సమయంలో కొంతమంది స్వార్థ శక్తులు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారనటానికి ఇదే ఉదాహరణ. తప్పకుండా మేమందరం కూడా మరి ఎప్పుడు ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.